ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి. ఓం ఖజ్యూతః ఖరకండనః ఖరకరః ఖండేందుమౌళేశ్వరః ఖండం ఖండకనః ఖగేంద్ర గహనాఖేగామినీ ఖేచరః ఘోషః ఘోషకనః ఖనావలయుతః ఖేభూషణం ఖైచ ఘర్మాశః ఖనసాగరః ఖగపతి కుర్వంతు మాం మంగళం. అందరికీ నమస్కారం. మనము ఏ నక్షత్రాల వారితో వివాహం చేసుకుంటే మంచిదో అన్న విషయాన్ని తెలుసుకున్నాం. మనం దానికి ముందుగా ఇక్కడ ఏకనాడి దోషం లేనటువంటి, ఇది ఆదినాడి దోషం లేనటువంటివి, మధ్యనాడి దోషం లేనటువంటివి, పార్శ్వనాడి అంటే అంత్యనాడి దోషం లేనటువంటి నక్షత్రాలు కొన్ని ఉన్నాయి. ఆ నక్షత్రాల వారితో వివాహం చేసుకోవచ్చును అన్న విషయాన్ని గుర్తుంచుకొని మీరు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. అవేమిటంటే ఉత్తరా శతతారాచ పూర్వాభద్రాచ పునర్వసు రౌద్రి మూలాశ్విని సప్త ఏకనాడి నదోష భాగ్ అశ్విని ఆరుద్ర పునర్వసు ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రం, శతభిషం పూర్వాభాద్ర మూల అశ్విని ఈ నక్షత్రాలకి ఏకనాడి దోషం లేదన్న విషయాన్ని గుర్తు, అంటే ప్రథమ నాడి దోషం లేదు అన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ద్వితీయ నాడి దోషం ఉంటుంది, అంటే మధ్యనాడి దోషం ఉంటుంది. అది తోయానురాధ వసుపుష్య చిత్రాహ భగేందుభే యస్య నరస్య సప్త మధ్యైకనాడి నహినాడి దోషాః అరుంధతి మేవ యథావశిష్ట అన్న సూత్ర ప్రకారంగా పూర్వాషాఢ, అనురాధ, ధనిష్ట, పుష్యమి, చిత్త, పూర్వ ఫల్గుణి, మృగశిర ఈ నక్షత్రాల వారికి మధ్యైక నాడి దోషము లేదు. కనుక ఈ నక్షత్రాల వారికి మధ్యనాడి ఉందని వాడు చెప్తే ఇబ్బంది లేదు, వివాహం చేసుకోవచ్చును. అలాగే అంత్యనాడి దోషం లేనటువంటి నక్షత్రాలు కొన్ని ఉన్నాయి, చెప్తాను వినండి. అందుకే ఇవి విన్న తర్వాతనే మీరు తప్పకుండా మీ యొక్క జాతక పొంతన, నక్షత్రాల పొంతన చూసుకోవాలి. నిర్విశాఖ సార్పాచ శ్రవణేచ మఘా తథా ఉత్తరాషాఢ రోహిణ్యాం పార్శ్వనాడి నదోష భాగ్ కృత్తిక రోహిణి, ఆశ్లేష మఖ, విశాఖ ఉత్తరాషాఢ, శ్రవణం ఈ నక్షత్రాలకి అంత్యనాడి దోషము లేదు. కనుక ఈయన చెప్పినటువంటి విధానం ప్రకారం ఆదినాడి దోషం లేని నక్షత్రాలు, అలాగే మధ్యనాడి లేని దోష నక్షత్రాలు, అలాగే పార్శ్వనాడి లేనటువంటి దోష నక్షత్రాలని చెప్పి ఉన్నాను. ఇవి విని తర్వాత మీరు నక్షత్ర పొంతన చూసుకోండి. అందరికీ నమస్కారం, కళ్యాణమస్తు. మనము ఏ నక్షత్రాల వారితో ఏ నక్షత్రాల వారికి కంపాటబిలిటీ బాగుంటుంది అన్న విషయంలోకి వచ్చాం. అలాంటి వీడియోలు చేస్తున్నాం. ఇది అందరికీ సులభమైనటువంటి మేలాపకం. మనమే కొంతవరకు ఒక 40% వరకు మనమే మంచి నక్షత్రాలు ఏంటో తెలుసుకొని ఆ నక్షత్రాలు చూసుకొని అప్పుడు జ్యోతిష్య పండితుడికి వెళ్ళగలిగేటువంటి సులభమైనటువంటి మార్గాన్ని మీకు నేను వీడియోగా చేస్తున్నాను. ఇది చూసి ఆనందించండి, 10 మందికి షేర్ చేయండి. ఈ రోజున మనము కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఏ నక్షత్రాల వారితో వివాహం అనుకూలంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి అశ్విని నక్షత్రం వారితో వివాహం అనుకూలంగా ఉంటుంది. భరణి నక్షత్రం వారితో కూడా వివాహం అద్భుతంగా ఉంటుంది. కృత్తికా నక్షత్రం 1వ పాదం వారితో అనుకూలంగా ఉంటుంది. కృత్తికా నక్షత్రం 2, 3 పాదాల వారితో అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. అంటే ఇక్కడ పాద భేదం ఉండాలి. ఇప్పుడు కృత్తికా 2, 3, 4 పాదాల వారికి కృత్తికా నక్షత్రంలో 2, 3, 4 పాదాలు పాద భేదం ఉన్నటువంటి వ్యక్తులు చేసుకోవచ్చు. ఒకే పాదం 4వ పాదం ఇద్దరికండి, 3వ పాదం ఏందండి చేసుకోవచ్చా, చేసుకోకూడదు. అది రక్త సంబంధ దోషాలని కలిగిస్తుంది. అలాగే మీకు పుట్టబోయే సంతానం కూడా అటిజంతో పుట్టగలిగే అవకాశము, అసలు ఇప్పటి చిన్న చిన్న పిల్లలకి గుండెలు పెరగడం లేదని చెప్పేసి ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ఏకపాద నక్షత్రాలని వివాహం చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి, అది మర్చిపోవద్దు. అలాగే ఇక మనం ఈ కృత్తిక 2, 3, 4 పాదాల వారికి మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారిని, అలాగే మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారిని వివాహం చేసుకోవచ్చు. ఆరుద్ర నక్షత్రం వారు అనుకూలంగా ఉంటుంది. అలాగే పునర్వసు 1, 2, 3 పాదాల వారితో అనుకూలంగా ఉంటుంది. పునర్వసు 4వ పాదం ద్వారా కూడా అనుకూలంగా ఉంటుంది. చూడండి ఎన్ని విశేషాలు ఇక్కడ చూడండి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి దాదాపుగా పుష్యమి నక్షత్రం వరకు అద్భుతమైనటువంటి మేలాపకం. అశ్విని నుంచి లెక్క పెడితే మీకు పుష్యమి వరకు దాదాపుగా అద్భుతమైనటువంటి మేలాపకం. కళ్ళు మూసుకొని వాళ్ళని వివాహం చేసుకోవచ్చు మనం. ఇక ఆశ్లేష నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు. ఇక్కడ కొంత కుటుంబ వ్యవస్థలో ఇబ్బంది కలిగించే అవకాశం. కాబట్టి కృత్తిక 2, 3, 4 పాదాల వారు ఆశ్లేష నక్షత్రం అమ్మాయిని చేసుకుంటే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే మఖా నక్షత్రం పనికిరాదు. పుబ్బా నక్షత్రం కొంతమంది మధ్యస్థంగా ఉందని చెప్పారు, అది నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. ఉత్తరా నక్షత్రం 1వ పాదం పనికిరాదండి. కృత్తిక 2, 3, 4 పాదాల వారికి ఉత్తరా నక్షత్రం అనగా ఉత్తర ఫల్గుణి నక్షత్రం 2, 3, 4 పాదాల అద్భుతమైనటువంటి మేలాపకం బాగా కలిసి వస్తుంది, వారిని వివాహం చేసుకోవచ్చును. ఇక హస్తా నక్షత్రం అద్భుతమైనటువంటి శుభయోగాలు, చిత్తా నక్షత్రం అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి.
అలాగే మనకి స్వాతి నక్షత్రంతో కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాలు కూడా అనుకూలమైన శుభయోగాన్ని కలిగిస్తాయి. అలాగే మనకి అనురాధ నక్షత్రం కూడా అనుకూల ఫలితాలు ఇస్తుంది. ఇక్కడ నేనేమంటే మరి స్వామి కుజ శుక్రుడు కదా, అనురాధ నక్షత్ర రాశి అధిపతి కుజుడు, మరి వృషభ రాశికి అధిపతి శుక్రుడు కదా, వీరికి శుభం అంటే కుజుడి యొక్క ఆధిపత్యం వల్ల అనుకూలవంతమైన కుటుంబ సౌఖ్యాన్ని పొందుకుంటారు. కాబట్టి కృత్తిక 2, 3, 4 పాదాల వారికి అనురాధ నక్షత్రం వారితో వివాహం శ్రేష్టము, అనుకూలత ఉంటుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వారితో కూడా వివాహం అనుకూలంగానే ఉంటుంది. మూలా నక్షత్రం వారితో పెద్దగా నేను సూటబుల్గా ఉండదని అనుకోవట్లేదు, అది కొద్దిగా మధ్యస్థంగా ఉంటుంది. కానీ షష్టాష్టకాలు పడతాయి. షష్టాష్టకాలు పెద్దగా అనేది మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈ మూలా నక్షత్రం వారిని వదిలేయడమే మనకు మంచిదన్న విషయాన్ని గుర్తించండి. అలాగే పూర్వాషాఢ నక్షత్రం పనికిరాదు, ఉత్తరాషాఢ నక్షత్రం కూడా ఏమాత్రం ప్రయోజనం కాదు. అసలు ఉత్తరాషాఢ నక్షత్రంతో వీరికి వివాహం చేస్తే చాలా ప్రమాదం కలుగుతుంది, వివాహం చేయకూడదు. ఉత్తరాషాఢ నక్షత్రంలో ఏ పాదమైనా సరే మీకు సూటబుల్ కాదన్న విషయాన్ని గుర్తించండి. తర్వాత శ్రవణ నక్షత్రం కానివ్వండి, ధనిష్ఠ నక్షత్రం కానివ్వండి, ఆ 2 నక్షత్రాలు కూడా ఈ కృత్తిక 2, 3, 4 పాదాల వారికి సూటబుల్ కాదు, పనికిరాదన్న విషయాన్ని గుర్తించండి. కానీ ఈ కృత్తిక 2, 3, 4 పాదాల వారికి ధనిష్ఠ నక్షత్రం అద్భుతంగా ఉంటుంది. అలాగే శతభిష నక్షత్రం అత్యద్భుతంగా ఉంటుంది. ఇక పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తాయి. కానీ పూర్వాభాద్ర 4వ పాదానికి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వరకు పెద్దగా సూటబుల్ కాదు. కాబట్టి పూర్వాభాద్ర 4వ పాదం కానివ్వండి, ఉత్తరాభాద్ర నక్షత్రం కానివ్వండి, రేవతి నక్షత్రం కానివ్వండి, వివాహం చేయకపోవడమే ఉత్తమము. కొంతమంది పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు మధ్యస్థంగా ఉంటాయి చెప్తారు. కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు. అవి కొంత ఇబ్బందులు కలిగిస్తాయి. కాబట్టి వాటిని ఈ 2 జాతకాలకి కంపాటబిలిటీ సూటబుల్ కాదు కాబట్టి వద్దంటా నేను. రేవతి నక్షత్రం కూడా ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేయకూడదు అన్న విషయాన్ని గుర్తించండి. నేను చెప్పినటువంటి ఈ కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి తప్పకుండా ఏ నక్షత్రాల వారితో వివాహం అనుకూలంగా ఉంటుందో తెలియజేయడం జరిగింది. అటువంటి ఉత్తమమైనటువంటి విషయాల్ని మీరు గ్రహించి మంచి సంబంధ బాంధవ్యాలని ఎంచుకొని తదుపరి కూడా మనము జాతకాలని జ్యోతిష్కుడికి పరిశీలింపజేయడానికి తీసుకువెళ్ళి పంచమ స్థానం ఎలా ఉంది, సప్తమ స్థానం ఏమిటి, కళత్రకారకుడు ఎలా ఉన్నాడు, రాహువు ఎక్కడున్నాడు, కేతు ఎక్కడున్నాడు, సంతానగాడు ఎలా ఉన్నాడు, సుమంగళి యోగం ఎలా ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. నక్షత్రం తెలుసుకోవడం వల్ల 40% మనకి ప్రికాషన్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ చూసేదే మేలాపకంలో ఈ యొక్క జాతకంలో నక్షత్రాలు ఎలా ఉన్నాయి, తారాబలం ఎలా ఉంటుంది, రాష్ట్రాధిపతులు ఎలా ఉన్నాయి, కొంతవరకు 40% తెలిసిపోతుంది. రిమైనింగ్ 60% మనం జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉంటుంది. ఇటువంటి శుభమైనటువంటి నక్షత్రాలతో వివాహం చేసుకొని ఆనందమయ శుభజీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.